ఫ్రెష్ టెక్నోస్ 222 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 5, 2026 టైం వచ్చేసరికి 4 పీఎం అవుతుంది. ఇప్పటి వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్‌సంగ్ నుంచి. సామ్‌సంగ్ నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్ గ్లాస్ మీద వర్క్ చేస్తుంది. ప్రెజెంట్ వీళ్ళు యూటీజీ గ్లాస్ యూజ్ చేస్తున్నారు. అల్ట్రా థిన్ గ్లాస్ ఫోల్డబుల్ ఫోన్స్‌కి. ఇప్పుడు దీని ప్లేస్‌లో కొత్త గ్లాస్ టెక్నాలజీ అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. దీని పేరు వచ్చేసరికి సీటీజీ గ్లాస్. సీటీజీ అంటే సెంటర్ ఎడ్జ్డ్ థిన్ గ్లాస్ అన్నమాట. ఇదేంటంటే మనకి ఏదైతే క్రీజ్ ఏరియా ఉంటదో అక్కడ మాత్రం ఈ గ్లాస్ థిన్‌గా ఉంటది. అండ్ సైడ్స్ నార్మల్‌గా మన డిస్‌ప్లేస్ ఉంటాయి గదా! అక్కడ మాత్రం థిక్‌గా ఉంటది. సో, దీనివల్ల ఏమైద్దంటే మీకు ఫోల్డ్ చేసి, అన్‌ఫోల్డ్ చేస్తూ ఉంటాం గదా! చేస్తున్నప్పుడు క్రీజ్ కనిపిస్తూ ఉంటది గదా! ఆ క్రీజ్ కనపడేదనేది తగ్గుతదంట. క్రీజ్ అనేది అసలు కంప్లీట్‌గా తీసేయడానికి ఈ గ్లాస్ చూస్తున్నట్లు సామ్‌సంగ్ అయితే చెప్తుంది. ఇది టెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్స్ అంటే జీ ఫోల్డ్ 9లో వీటిని మనం ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. ఫోల్డబుల్ ఫోన్స్ అయితే బాగా సక్సెస్ అయినాయి ఈ ఇయర్ వీళ్ళకి. ముఖ్యంగా జీ ఫోల్డ్ 8 భారీగా ప్రీ ఆర్డర్స్ కూడా వస్తూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అండ్ ఖచ్చితంగా దీని మీద వర్క్ చేస్తారు. నెక్స్ట్ జనరేషన్‌లో జీ ఫోల్డ్ 9లో మనం ఈ సీటీజీ గ్లాస్ చూస్తామేమో చూడాలి. నెక్స్ట్ వచ్చేసరికి ముందు డీల్ అవుతారో చేసుకుంటే బాష్ నుంచి 8 కేజీ ఫ్రంట్ లోడెడ్ 5 స్టార్ వాషింగ్ మిషన్ నార్మల్ ప్రైస్ దీనిది రూ. 30,490 దాకా ఉంది. దీని మీద రూ. 3,750 హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. డీల్ ప్రైస్ వచ్చేసరికి రూ. 26,740 అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి మౌస్ ప్యాడ్ కూడా ఉంది. స్మాల్ మౌస్ ప్యాడ్ రూ. 79 అయితే వస్తుంది. చిన్న సైజ్‌లో ఉంటది ఇది. ఒకవేళ ఈ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. కొంచెం ఓపెన్ ఏఐ నుంచి ఓపెన్ ఏఐ ఇప్పుడు యాపిల్‌కి ఒక ఓపెన్ నోట్ అయితే రాసింది. దీనిలో వీళ్ళు చెప్పేదాని ప్రకారం యాపిల్ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుందన్నట్లుగా చెప్తున్నారు. అసలు ఏం గొడవ అంటే వీళ్ళిద్దరి మధ్యలో యాపిల్ కంపెనీ నుంచి ఒక 400 మంది ఎంప్లాయీస్ ఎళ్ళిపోయారు. ఓపెన్ ఏఐకి అయితే ఎళ్ళిపోయారు. ఆ కంపెనీ పెట్టినప్పుడు. దీనిలో ఇద్దరు కీ మెంబర్స్ కూడా ఉన్నారు. చాంగ్ లీవ్ అని చెప్పేసి, టాంగ్ టాంగ్ అని చెప్పేసి ఏదన్నా 2 పేర్లు అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళలో ఒకతనైతే మాత్రం యాపిల్ ఫ్యూచర్ ఏదైతే హార్డ్‌వేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! ఏఐ గ్లాసెస్ కానివ్వండి, ఇంకా వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంటారో వాటన్నిటి డీటెయిల్స్ మొత్తం ఇతను దగ్గర అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్‌లో వీళ్ళు వర్క్ చేశారు. సో, వీళ్ళందరూ అక్కడికెళ్ళిపోయారు. ఎళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కూడా హార్డ్‌వేర్ ప్రొడక్ట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓపెన్ ఏఐ కూడా ఒక ఏఐ ఏజెంటిక్ ఫోన్ తయారు చేస్తుంది. అండ్ దాంతో పాటు ఒక ఏఐ పిన్ తయారు చేస్తామని చెప్తున్నారు. అండ్ రకరకాలుగా వీళ్ళు కూడా హార్డ్‌వేర్ ఇండస్ట్రీలోకి అయితే ఎంటర్ అవుతున్నారు. యాపిల్ ఏమంటుందంటే వీళ్ళు మా ఎంప్లాయీస్‌ని తీసుకెళ్ళి మా ప్రొడక్ట్స్‌ని ఏదైతే మేము డెవలప్ చేసామో వాటిని వీళ్ళు ఫ్యూచర్‌లో తీసుకురాబోతున్నారు అన్నట్లుగా కోర్ట్‌లో కేస్ అయితే ఏసింది. కోర్ట్ కూడా యాపిల్‌కి అనుకూలంగా తీర్పు అయితే ఇచ్చింది. సో, ప్రెజెంట్ అయితే ఓపెన్ ఏఐ ఎలాంటి హార్డ్‌వేర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అయితే తయారు చేయడానికైతే లేదు. ఈ కేసు సాల్వ్ అయ్యే వరకు. అంతేకాకుండా యాపిల్ ఎవరైతే ఎంప్లాయీస్‌ని నోట్ చేసిందో ఈ ఎంప్లాయీస్ మా ట్రేడ్ సీక్రెట్స్‌ని తీసుకెళ్ళి ఓపెన్ ఏఐకి ఇస్తున్నారు అని చెప్పేసి, వాళ్ళని ఓపెన్ ఏఐ కోసం ప్రస్తుతానికి కేస్ సాల్వ్ అయ్యే వరకు పని చేయకూడదు అన్నట్లు కూడా తీర్పు అయితే ఇచ్చింది. దీనికి ఓపెన్ ఏఐ రియాక్షన్ వచ్చేసరికి మేము ఎలాంటి సీక్రెట్స్ అయితే యాపిల్ నుంచి తీసుకోవట్లేదు. యాపిల్ ఎంప్లాయీసే వీళ్ళు బయటకొచ్చేసినా గాని, యాపిల్ నుంచి బయటకొచ్చేసినా గాని వాళ్ళు డౌట్స్ కోసం వీళ్ళకి మెసేజ్‌లు చేస్తా ఉన్నారు. మీకు కావాలంటే మీకు స్క్రీన్ షాట్లు కూడా పెడతాం అని చెప్పేసి మొత్తం రిలీజ్ చేసిందనమాట. మేమేం యాపిల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేయట్లేదు అన్నట్లుగా ఓపెన్ ఏఐ చెప్తుంది. ఓపెన్ ఏఐకి సంబంధించి ఏ గొడవ నడుస్తున్నా గాని ముందుండే వ్యక్తి ఇలాన్ మస్క్ అనమాట. వచ్చి ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెడతాడు. సామ్ ఆల్ట్‌మాన్‌ని కొట్టేసి స్కామ్ ఆల్ట్‌మాన్ అని చెప్పేసి వీళ్ళని మనం అసలు నమ్మలేం. ఓపెన్ ఏఐని అసలు నమ్మలేం. వి కాంట్ ట్రస్ట్ ఓపెన్ ఏఐ అన్నట్లుగా కొన్ని ట్వీట్స్ అయితే వదిలాడు. టెలిగ్రామ్ సీఈఓ కూడా యాపిల్‌కి ఎగనెస్ట్‌గా రియాక్ట్ అయ్యాడన్నమాట. రీసెంట్‌గా యాపిల్ టెలిగ్రామ్ తీసేసింది వాళ్ళ యాప్ స్టోర్ నుంచి. ఎందుకంటే కొంతమంది రిపోర్ట్ చేశారు యాపిల్‌కి. దీనిలో పార్న్ కంటెంట్ వస్తుంది. వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు వాటి ఛానెల్స్‌ని బ్లాక్ చేయట్లే అని చెప్పేసి. సో, టెలిగ్రామ్ సీఈఓ కూడా రెస్పాండ్ అయ్యాడు. ఆయన చెప్పే దాని ప్రకారం చూసుకుంటే ఇది స్కామ్‌స్టర్స్ చేస్తున్నారు. యాపిల్ అసలు డీప్‌గా దీని గురించి అనలైజ్ చేయకుండా వీళ్ళు యాప్ తీసేశారు. అసలు ఏం జరుగుతుందంటే మా టెలిగ్రామ్‌లో పబ్లిక్ గ్రూప్స్ అయితే ఉంటాయి. ఆ పబ్లిక్ గ్రూప్స్‌లోకొచ్చేసి కొన్ని ఛానెల్స్‌ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో, వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు స్కామర్స్. వాళ్ళు డబ్బులు ఇయ్యకపోతే ఏం చేస్తున్నారంటే ఆ పబ్లిక్ గ్రూప్స్‌లోకొచ్చేసి ఫస్ట్ హాయ్ అని మెసేజ్ పెడుతున్నారు. మళ్ళీ 1, 2 డేస్ తర్వాత వచ్చేసి వాళ్ళు పెట్టిన మెసేజ్‌ని ఎడిట్ ఆప్షన్ ఉంటది టెలిగ్రామ్‌లో. ఎడిట్ చేసేసి లింక్స్ యాడ్ చేస్తున్నారు. పార్న్‌కి సంబంధించి లింక్స్ యాడ్ చేస్తున్నారు. ఈ పబ్లిక్ గ్రూప్స్ కాబట్టి అందరూ చూస్తారు. సో, అక్కడి నుంచి యాపిల్‌కి రిపోర్ట్ అయితే ఎళ్ళింది. అందుకే యాపిల్ యాప్ స్టోర్ నుంచి రిమూవ్ చేసింది. తర్వాత మేము మాట్లాడి మళ్ళీ యాప్ స్టోర్‌లోకి టెలిగ్రామ్‌ని తీసుకొచ్చామన్నట్లుగా టెలిగ్రామ్ సీఈఓ చెప్తున్నారు. మిగతా కంపెనీస్ కూడా ఎవరైతే యాప్ డెవలప్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా కొన్ని సూచనలు అయితే ఇచ్చారు. ఇట్లాంటి జాగ్రత్తగా పెట్టుకోండి. మీ యాప్ కూడా బ్యాన్ అయ్యే అవకాశం ఉంటదన్నట్లు కొన్ని సూచనలు ఇచ్చారు. సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ అండ్ బ్రోకింగ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ 3, 4 మంత్స్‌లో మన టెలికామ్ టారిఫ్స్ అయితే పెరగబోతున్నట్లు చెప్తున్నారు. అంటే మన రీచార్జ్ ప్లాన్స్ ఉంటాయి కదా! జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఇవన్నీ పెరగబోతున్నట్లు అప్ టు 12%. ప్రెజెంట్ మనకి రూ. 349 ప్లాన్ ఉంది కదా! అది రూ. 389కెళ్ళొచ్చు. రూ. 899 ప్లాన్ ఒకటుంటది. అది రూ. 1000 పైకెళ్ళిపోవచ్చు. ఇయర్లీ ప్లాన్ 3500 అట్లా ఉంటది కదా! అది 4000 పైకెళ్ళిపోవచ్చు. ఇట్లా కాస్ట్ అయితే పెరగొచ్చు. ఇదైతే స్ట్రాంగ్ రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. నవంబర్, డిసెంబర్ కల్లా మొత్తం రీచార్జ్ ప్లాన్స్ అయితే మారిపోతాయి.
12% అయితే పెరుగుతుంది. నెక్స్ట్ మనకి యూఎస్ చెందిన ఒక కంపెనీ హెర్క్యులాన్ కంపెనీ పేరు. వీళ్ళు హెర్క్ షర్ట్ అని చెప్పేసి ఒక టీ షర్ట్‌ని అయితే తయారు చేశారు. ఇది వర్షన్ 5 అనమాట. ఈ టీ షర్ట్ మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే మనం దీన్ని కంటిన్యూయస్‌గా ఉతకకుండా ఎలాంటి కంపు కొట్టకుండా 30 రోజులు ఏసుకోవచ్చు. మొత్తం 3 వెర్షన్స్ ఉన్నాయి దీనిలో. ఒకటొచ్చేసరికి 5 రోజులు ఏసుకోవచ్చు కంపు కొట్టకుండా. దీని ప్రైస్ వచ్చేసరికి దగ్గర దగ్గర $90 అంటే 8,000-9,000 మధ్యలో అయితే ఉంది. ఇంకోటొచ్చేసరికి 10 రోజులు అదొచ్చేసరికి ₹12,000 దగ్గర ఉంది ప్రైసు. దగ్గర దగ్గర అంటే ఒక $20 అట్లా అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ వచ్చేసరికి 30 రోజులు మీరు అసలు ఈ టీ షర్ట్‌ని ఉతకకుండా మీరేసుకోవచ్చు. ఎలాంటి స్మెల్ కూడా రాదిది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి $150 అనమాట. ఎస్టిమేటెడ్ ప్రైజెస్ ఇవి. వీళ్ళు ఇంకా వీటిని మార్కెట్‌లోకి తీసుకురావడం ఇట్లాంటివైతే ఏం చేయలేదు. అంటే దగ్గర దగ్గర ₹15,000 దాకా ఉంటది. 14,000-15,000 వరకు ఒక టీ షర్ట్ మీరు 30 రోజులు అసలు మార్చకుండా ఏసుకోవాలనుకుంటే ఏసుకోవచ్చు. అసలు మార్చకుండా అంటే మీరు స్నానం చేయకుండా కాదు. మీరు స్నానం చేయాలి. స్నానం చేసి ఇదే టీ షర్ట్ మీరు 30 రోజులైతే ఏసుకోవచ్చు. ఇది ఎలా చేస్తుందంటే వీళ్ళు మొత్తం మెటల్స్ యూజ్ చేశారు. ఫ్యాబ్రిక్‌తో పాటు మెటల్స్ మిక్స్ చేశారు. కాపర్ గానివ్వండి, జింక్ కానివ్వండి, సిల్వర్, గోల్డ్, వాల్కానిక్ యాష్ వీటితో పాటు ఇంకొక 2 మెటల్స్ యూజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. వాటి గురించి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. సో, ఇవన్నీ ఒక్కొక్క పని చేస్తూ ఉంటాయన్నమాట. ఒకటొచ్చేసరికి మీ బాడీలో కంపు కొడుతుంటది కదా! ఆ స్మెల్‌ని సంబంధించిన బ్యాక్టీరియాస్‌ని కిల్ చేస్తూ ఉంటది. ఒకటేమో స్వెట్‌ని రిమూవ్ చేస్తూ ఉంటది. ఇట్లా ఒక్కొక్క మెటల్ ఒక్కొక్క పనైతే చేస్తుంటది. మొత్తం మీ టీ షర్ట్‌ని ఫ్రెష్‌గా అయితే ఉంచడానికి 30 రోజుల పాటు. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ఇవో అడుగుతున్నారు. ఐఫోన్స్ ఇప్పుడు కొనుక్కోవాలా? లేకపోతే బీబీడీ వరకు వెయిట్ చేయాలని అడుగుతున్నారు. ఐఫోన్స్ నాకు తెలిసి బీబీడీ వరకు అయితే వెయిట్ చేయొచ్చు మీరు. మీరు భయంకరంగా ప్రైజెస్ పెరుగుతాయి అని చెప్పి నేను అనుకోవట్లేదు. కానీ చెప్పలేం ఎప్పుడన్నా సిట్యుయేషన్ ప్రకారం ఇది ఎప్పుడు ఏం జరిగిద్దో. ఇదివరకట్లాగా కాదు. 2025 అయితే నేను దర్జాగా చెప్పేవాడిననమాట. వెయిట్ చేయండి అని చెప్పేసి. ఇప్పుడు అలా చెప్పలేకపోతున్నాము. కాకపోతే ఐఫోన్ ప్రొడక్షన్ ఎక్కువుంటది. ఇప్పుడు ఎక్కువ వాళ్ళు టార్గెట్ చేసేది ఈ సేల్సే. దసరా సేల్స్ ఉన్నాయి. బీబీడీ, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఎక్కువ ప్రొడక్షన్ అయితే చేస్తూ ఉంటారు. మాక్సిమం అప్పుడే కొనుక్కోవాలి మీరు. ముఖ్యంగా ప్రో మోడల్స్ ఎవరైతే ప్రో మోడల్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో అదే లాస్ట్. నెక్స్ట్ 1, 2 మంత్స్‌లో మీరు 17 ప్రో, 17 ప్రో మాక్స్ మీరు కొనుక్కోవాలి. అవి మళ్ళీ ఎళ్ళిపోయినాయనుకోండి దొరకవు. ఎందుకంటే వాటి ప్రొడక్షన్ అయితే స్టాప్ చేసేసిద్ది యాపిల్. ఇవి ప్రొడక్షన్ అయితే ఉంటది. ఐఫోన్ 17 మాత్రం మీకు నెక్స్ట్ 1 ఇయర్ మీరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఐఫోన్ 16 కూడా దొరుకుతది మీకు కొనుక్కోవాలనుకుంటే. అట్లా 17 కూడా దొరుకుతది గానీ ప్రో మోడల్స్ అయితే దొరకవు. దాని ప్రకారం మీరు నిర్ణయం తీసుకోండి. ఎప్పుడైనా గానీ కొనుక్కోవచ్చు. మీకు కొంచెం ప్రైస్ డిఫరెన్స్ విషయానికొస్తే బీబీడీకి ఇప్పటికి ఒక ₹5,000-10,000 మధ్యలో ఉంటది మోడల్ బట్టి. కానీ ప్రెజెంట్ మార్కెట్ సినారియో ప్రకారం ఎప్పుడు ఏం జరుగుద్దో మనమేమి గెస్ చేయలేము. ప్రైజెస్ అమాంతం పెంచేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దాని ప్రకారం మీరు డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ మనకి జెన్స్పార్క్ అనే కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంటది మనకి ఎక్సెల్ గానివ్వండి, వర్డ్ గానివ్వండి, పవర్ పాయింట్ ఇట్లనే మనం యూజ్ చేస్తుంటాం గదా! ఈ సూట్‌ని వీళ్ళు ఆల్టర్‌నేట్ తయారు చేశారన్నమాట మైక్రోసాఫ్ట్‌కి. ఇది ఆల్టర్‌నేట్ అని చెప్పొచ్చు జెన్స్పార్క్ అనేది. ఇది ఓపెన్ సోర్స్‌కి చేశారు. ఫ్రీగా వాడుకోవచ్చు. ఇది కాలిఫోర్నియా చెందిన కంపెనీ. ఒకవేళ ఈ వెబ్‌సైట్ మీరు చెక్ చేయాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. అక్కడి నుంచి కూడా మీరు దీన్ని చెక్ చేయొచ్చు. ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కానీ మైక్రోసాఫ్ట్ ఏదైతే మనం యూజ్ చేస్తామో ఆ ఫీల్ మీకు రావాలంటే కొంచెం కష్టమే అనమాట. ఎందుకంటే దానికి అలవాటు పడిపోయి ఉంటారు కదా! కంప్లీట్‌గా దీనికి స్విచ్ అవ్వడం కూడా కష్టమే. నెక్స్ట్ ఇది వచ్చేసరికి హైదరాబాద్‌లో జరిగింది. హైదరాబాద్‌లో ఒక ఫోటో స్టూడియోకి ఇద్దరు కపుల్ అయితే ఎళ్లారు. ఇది లాస్ట్ ఫిబ్రవరిలో జరిగింది. ఫిబ్రవరి 11 తారీఖు వాళ్ళ కొడుక్కి బర్త్‌డే ఉంది. అందుకని చెప్పేసి ఫోటోలు తీసుకొని ఫోటోలు పెద్దయి చేసి పెడుతుంటారు బ్యానర్స్ ఇట్లాంటివి. ఫోటోలు దిగడానికి ఫోటో షూట్‌కి అయితే ఎళ్లారు. యాక్చువల్‌గా వీళ్ళకి ఫిబ్రవరి 6 తారీఖు వరకు ఫోటోలు ఇస్తామని చెప్పారు. వీళ్ళు ఫిబ్రవరి 6 దాటిన తర్వాత కూడా వీళ్ళకి ఫోటోస్ అయితే ఏమి ఇవ్వట్లేదు. సో, వీళ్ళు మరీ ఫోర్స్ చేస్తే వీళ్ళకి ఫోటోస్ ఇచ్చారు. ఆ ఫోటోస్ ఎలా ఇచ్చారంటే ఏఐ జనరేట్ చేసి ఇచ్చారనమాట. వీళ్ళేమి చేయలేదు. ఏఐతో జనరేట్ చేసేసి ఆ ఫోటోస్ అయితే వీళ్ళకి ఇచ్చారు. సో, వీళ్ళు కోపం వచ్చేసి కన్స్యూమర్ కోర్ట్‌కైతే ఎళ్లారు. అప్పుడు ఫిబ్రవరిలో జరిగింది ఈ సంఘటన. ఇప్పుడు కోర్ట్ తీర్పు అయితే ఇచ్చింది. వీళ్ళు యాక్చువల్‌గా అయితే ఫోటో స్టూడియోకి ₹13,500 కట్టారు. 13.5K. దాంతో పాటు ₹8,000 ఎక్స్‌ట్రాగా వీళ్ళకి కంపెన్సేషన్ చెల్లించమని చెప్పేసి కోర్ట్ అయితే ఆర్డర్ ఏసింది ఫోటో స్టూడియోకి. ఏఐ అయితే మనం ఫోటోస్ జనరేట్ చేసాం అనుకోండి ఈజీగా కనిపెట్టేయొచ్చు. ఇప్పుడు అంత ఏఐ మరీ అంత రియలిస్టిక్‌గా అయితే ఫోటోస్ అయితే జనరేట్ చేయదు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటివి చేసేటప్పుడు. డీప్ ఫేక్ ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. చాలామంది హీరోయిన్స్‌ని డీప్ ఫేక్ చేసేసి సోషల్ మీడియాలో రకరకాల ఫోటోస్, వీడియోస్ అయితే ప్రచారం చేస్తూనే ఉన్నారు. దీని మీద మృణాల్ ఠాకూర్ అయితే చాలా సీరియస్ అయితే అయింది. తనను కూడా ఒక డీప్ ఫేక్ వీడియో అయితే చేశారు. ఆ అకౌంట్‌ని ట్యాగ్ చేసి మరీ రెస్పాండ్ అయితే అయింది. ఆ అకౌంట్ డిలీట్ చేసేసారు. అండ్ అయినా గాని ఆమె వదలట్లేదన్నమాట. నేను కోర్ట్‌కెళ్తాను. కోర్ట్‌లో చూసుకుందాం అన్నట్లుగా మాట్లాడుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, హెరాస్మెంట్‌లు చేస్తుంటారు. ఏఐతో వీడియోస్ జనరేట్ చేసి హెరాస్ చేస్తూ ఉంటారుగా. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా గాని నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు తోడుగా ఉంటాను, అండగా ఉంటా అని చెప్పేసి మృణాల్ ఠాకూర్ అయితే ట్విట్టర్‌లో తన అకౌంట్‌లో అయితే షేర్ చేసింది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. రేపు మిడ్‌నైట్ నుంచి అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్రీడమ్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇండిపెండెన్స్ డే సేల్. ఒకవేళ దానిలో ఏమన్నా మంచి మొబైల్స్ ఆఫర్స్ ఏమన్నా ఉంటే మొత్తం చెక్ చేసి రేపు ఈవినింగ్ ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్‌కి ఏమన్నా బాగుంటే డీల్స్ ఒక వీడియో అయితే చేస్తా. అక్కడి నుంచి మీరు ఆ వీడియో అయితే చెక్ చేయొచ్చు. అండ్ ఎల్లుండి మళ్ళీ టెక్ న్యూస్‌లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బై.